హాయ్ అండి. అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్, యూజ్‌ఫుల్, ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, ఇంట్రెస్టింగ్, అమేజింగ్, యూజ్‌ఫుల్ కొత్త టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు అన్నీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. సమ్మర్లో మనం నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మనం ఈ విధంగా నిమ్మకాయలు పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. నిమ్మకాయలని ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. ముందుగా నిమ్మకాయలను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఒక్కొక్క నిమ్మకాయని ఇలా కట్ చేసేసుకొని రసం అంతా తీసుకోవాలి. ఇలా గింజలు లేకుండా ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసేసుకొని ఇలా ఈ రసాన్ని ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఐస్ క్యూబ్స్ ట్రై ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, మన డీప్ ఫ్రిడ్జ్లో ఇలా ఐస్ క్యూబ్స్ ట్రైలో పోసేసి ఈ వాటర్ అంతా కూడా చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా గడ్డ కట్టేస్తుంది. ఈ విధంగా ఈ ఐస్ క్యూబ్స్ని ఏదైనా ఒక గాజర్లో స్టోర్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా ఒక్కొక్క ఐస్ క్యూబ్స్ చేసుకొని చక్కగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా యూజ్ అవుతుందన్నమాట. నేను ఇక్కడ దగ్గరగా ఒక 30-40 కాయలు అయితే తీసుకున్నాను. ఇలా మొత్తం కూడా రసం తీసేసి స్ట్రైన్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్నటువంటి ఈ రసాన్ని ఇలా ఐస్ క్యూబ్ స్టైల్లో పోసేసి ఐస్ క్యూబ్ ట్రైన్ అయితే ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, చక్కగా గడ్డి కట్టేస్తుంది. తర్వాత ఈ విధంగా ఈ ఐస్ క్యూబ్స్ని తీసుకొని ఏదైనా ఒక గాజర్లో స్టోర్ చేసుకుంటే మనకి కావాల్సినప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మనం ఉదయం పరగడుపున ప్రతి ఒక్కరం కూడా లెమన్ ఎక్కువగా తేనె వేసేసుకొని త్రాగుతూ ఉంటాం కదండి. ఒక ఐస్ క్యూబ్ తీసుకొని గ్లాస్లో వేసేసుకొని కొంచెం తేనె కలుపుకొని హాట్ వాటర్ పోసుకొని తాగితే మనకి నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయి. మన మనీని కూడా ఆదా చేసుకోవచ్చు. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకొక పద్ధతిలో కూడా నిమ్మకాయలని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువగా నిమ్మకాయలు క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. అలా పెట్టడం వల్ల లోపల క్యారీ బ్యాగ్లో గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఇలా నిమ్మకాయలను తీసుకొని ప్రతి ఒక్క నిమ్మకాయకి న్యూస్ పేపర్ ఇలాగ రోల్ చేసేసి ఏదైనా ఒక బాక్స్ తీసుకుని బాక్స్ అడుగున న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ పెట్టేసుకొని ఇలా ఒక్కొక్క నిమ్మకాయని దానిలో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. ఇలా న్యూస్ పేపర్ రోల్ చేసుకోవటం వల్ల తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి నిమ్మకాయలు అనేవి పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో నిమ్మకాయలని ఈ విధంగా మనం ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగున ఈ విధంగా నిమ్మకాయలు పెట్టేసుకొని పైన కూడా ఒక పేపర్ పెట్టేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. నిమ్మకాయలు కూడా మనకి ఎక్కువగా పాడవకుండా ఉంటాయి. సో నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ 2 టిప్స్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఇలా ట్రై చేయండి. మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. మనకు అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అవుతుందన్నమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం కొబ్బరి అయితే ఎక్కువగా పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా కూడా నేను పచ్చి కొబ్బరిని చూపిస్తున్నాను. పచ్చి కొబ్బరి మన చట్నీల్లో కానీ అలానే కర్రీల్లో కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. కొబ్బరి మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మనం ఏం చేస్తాం, ఇలా కొట్టిన వెంటనే కొబ్బరి ఈ విధంగా ఏదైనా ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. అలా పెట్టినా కూడా కొబ్బరి బూజు వచ్చేసి పాడవుతూ ఉంటుందండి. అలా కాకుండా కొబ్బరిని ముందుగా ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసి తర్వాత తేమ లేకుండా తుడిచేసిన తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏది అవైలబుల్ ఉంటే అది ఈ విధంగా సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏది అవైలబుల్గా ఉంటుంది ఈ విధంగా కొబ్బరికి అప్లై చేసేసి ఇలా ఏదైనా ఒక బాక్స్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అవసరమైనప్పుడు మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి. సోప్ అయితే మనం ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదండి, ఒంటి సోపు. ఇలా హ్యాండ్ వాష్ చేసే దగ్గర కానీ లేదంటే మనం ఒంటికి పెట్టుకునే సోపు కానీ ఈ విధంగా సోప్ బాక్స్లో పెట్టినా కూడా అడుగున వాటర్ ఉండిపోయి మనకి సోప్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలి అంటే మెంతో ప్లస్ ఉంటుంది కదండి, మెంతో ప్లస్ ఖాళీ అయిపోయినటువంటి ఒక పైది తీసుకొని ఆ డెప్పని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి వాటర్లో ఎక్కువగా సోప్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దీని అడుగున ఇలా
ఈ మూత ఉంది కాబట్టి మనకి వాటర్‌లో ఎక్కువగా సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. మన కిచెన్ సింక్‌లో గిన్నెలవి కడిగేటప్పుడు ఎక్కువగా సోప్ మరకలు కానీ ఇలా పడుతూ ఉంటాయి. లేదంటే స్నానం చేసేటప్పుడు కానీ బాత్రూమ్‌లో ఇలా సోప్ మరకలు అలా పడుతూ ఉంటాయి. తెల్లగా అయిపోతూ ఉంటుంది. అలా తెల్లగా అవ్వకుండా మనకి సోప్ మరకలు పడినా కూడా తెల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఒక కొవ్వొత్తిని తీసుకొని ఇలాగా టైల్స్ దగ్గర ఈ విధంగా ఇలా గీత గీసినట్లుగా గీసామనుకోండి, ఇలా కొంచెం జిడ్డులాగా అనిపిస్తుంది కాబట్టి మనకి సోప్ మరకలు పడినా అవి కారిపోతాయి కానీ తెల్లగా అవ్వకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. పిల్లలకి వాటర్ బాటిల్స్ ఇలా వాటర్ అయితే రోజు పోసి పంపిస్తూ ఉంటాం కదా! వాటర్ బాటిల్‌లో మనకి తెలియని క్రిములున్నా, డస్ట్ ఉన్నా ఇదంతా కూడా మనకి తెలియకుండానే ఉంటూ ఉంటుంది. దాంట్లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇలా క్లీన్ చేసుకోండి. వాటర్ బాటిల్ ఎక్కువగా వాటర్ నిల్వ ఉండటం వల్ల మనకి తెలియని బ్యాక్టీరియా అలానే క్రిములు ఫామ్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. దీనిలో ఒక గుప్పుడు రైస్ తీసుకొని అలానే కొద్దిగా రాళ్ళుప్పు, కొద్దిగా నిమ్మరసం, బేకింగ్ పౌడర్ వేసేసి ఇలా బాటిల్ రుద్దే బ్రష్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అవుతుంది. మనం ఎక్కువగా సర్పు, సోపు, లిక్విడ్ యూజ్ చేసామనుకోండి ఇంకా అదే స్మెల్ వస్తూ ఉంటుంది. దానివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, అలా సోప్ కాకుండా, లిక్విడ్స్ కాకుండా ఇలా మనం సర్ప్ కాకుండా ఇలా క్లీన్ చేసుకుంటే హెల్త్‌కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. బాటిల్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా ఫేస్ పౌడర్ మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ అది ఏదైనా కూడా కొంచెం వేసేసుకొని ఒక స్పూన్ వరకు ఎక్స్‌పైరీ అయిన టాబ్లెట్స్ కానీ, మనం యూజ్ చేయని టాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా! ఒక టాబ్లెట్ తీసుకొని మెత్తగా పౌడర్‌లాగా చేసుకోవాలి. ఇలా ఫేస్ పౌడరు అలానే టాబ్లెట్ పౌడర్ ఈ 2 వేసేసుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసుకోవాలి. దీంట్లో ఒక కర్పూరం బిళ్ళను కూడా చిదిమేసుకున్న పౌడర్ కూడా అందులో వేసుకోవాలి. ఈ 3 బాగా మిక్సింగ్ చేసేసుకొని కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా ఈ మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ వాటర్‌ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్‌లోకి పోసుకొని స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నామనుకోండి, మనకి నైట్ టైమ్‌లో గిన్నెలవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్‌లో అలానే గ్యాస్ స్టవ్ అలానే విండోస్ దగ్గర కొద్దిగా ఈ విధంగా స్ప్రే చేసినా ఓకే. లేదంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి, వీటి ఘాటు స్మెల్‌కి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ జారకుండా ఉంటాయండి. నైట్ టైమ్‌లో ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా మనకి ఉదయం ఏదైనా హడావుడిలో మనం టిఫిన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా క్లియర్‌గా ఉంటుంది కాబట్టి ఇలా మనకి ఏదైనా ఒక స్ప్రే బాటిల్ స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకొని అక్కడక్కడ స్ప్రే చేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో, ఇలా ట్రై చేయండి. బల్లులు కానీ, బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. ఒక్క టాబ్లెట్ సీటు ఉంటే చాలు. ఇలా సూదిలో దారం ఎక్కించడం చాలా ఈజీ. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ, కష్టపడుతూ ఉంటాము. ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటాము. సూదిలో దారం ఎక్కించాలంటే ఒక టాస్క్ లాగా ఉంటూ ఉంటుంది కదా! చాలామందికి ఇప్పుడు ఫోన్లు చూడటం వల్ల కూడా కళ్ళు సరిగా కనిపించక మసకొచ్చేసి సూదిలో దారం ఎక్కించాలన్నా కూడా కనిపించదు కదా! చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఒక టాబ్లెట్ సీట్ తీసుకోవాలండి. దానికి ఉన్నటువంటి ఎడ్జ్‌ని కొంచెం కట్ చేసి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం పెట్టి ఇలా టగ్‌లాగా ఇచ్చుకోవాలి. ఆ టగ్‌లోకి ముందుగా దారాన్ని పెట్టేసి టాబ్లెట్ సీట్ టగ్‌లోకి ఇలా దారాన్ని పెట్టేసి ముందుగా టాబ్లెట్ సీట్‌ని ఇలా నీడిల్ హోల్‌లోనికి పోనిచ్చామనుకోండి, టాబ్లెట్ సీట్‌లో ఇలా దారం ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. చాలా ఈజీగా, సింపుల్‌గా ఎవరిమైనా ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి. ఇలా ఒకరి హెల్ప్ లేకుండా అప్పటికప్పుడు నైట్ టైమ్‌లో అయినా కూడా టాబ్లెట్ సీట్‌తో చాలా ఈజీగా, సింపుల్‌గా నీడిల్‌లోనికి దారం అయితే ఎక్కించేసుకోవచ్చు. చూసారు కదా! చాలా ఈజీగా, సింపుల్‌గా వచ్చేస్తుంది. సో, ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఒకరి హెల్ప్ లేకుండా ఇలా మనం ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా దారాన్ని అయితే ఎక్కించేసుకోవచ్చు. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో మరి ఏ టిప్స్ అయితే మీకు యూస్‌ఫుల్‌గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఓకేనండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి. అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.